ఒక చక్కెర వ్యాపారి కూలివాడిని నియమించుకున్నాడు. ఏంటి? ఒక నెల రోజుల్లో చెట్లు కొట్టి తీసుకురావాలన్నమాట ఆ కూలి పనివాడు. చేరిన 10 రోజుల్లో ఫస్ట్ 10 రోజుల్లో చాలా ఫాస్ట్‌గా వర్క్ జరిగిపోయేదన్నమాట. ఒక రోజులో 5 చెట్ల వరకు కొట్టగలిగేవాడు. 10 రోజుల తర్వాత నుంచి చూస్తుంటే ఒక్క రోజులో 2 చెట్లు కూడా కొట్టలేకుండా పోయాడు. ఆ యజమాని ఏంటంటే కూలివాడిని గదమాయిస్తున్నాడు. "ఏంటి నీకు చేరిన 10 రోజుల్లో చేశావు. తర్వాత తర్వాత నుంచి పని తగ్గిస్తూ ఉన్నావు. ఏంటి నీకు పని మీద ధ్యాస లేనట్టుందే" అని చెప్పి తిట్టడం సాగించాడు. అయితే ఆ కూలి పనివాడేంటంటే మొదట్లో చేరినప్పుడు ఏ విధంగా అయితే పని చేస్తున్నాడో అదే విధంగానే పని చేస్తున్నాడు. ఆ 12 రోజు, 13 రోజు ఏం జరుగుతోంది? ఎక్కువ సేపు పని చేస్తున్నాడు. భుజాల నొప్పులు కూడా వచ్చేస్తున్నాయి. కానీ ఒక రోజులో 2 చెట్లు కూడా కొట్టలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలియటం లేదు. ఆయనేమో నిజాయితీగానే పని చేస్తున్నాడు కూలివాడు. ఇదే విషయాన్ని ఆ కూలివాడు తన భార్యతో చెప్పాడనమాట రాత్రి సమయంలో. అప్పుడు తన భార్య చెప్పింది, "ఆ! అయ్యా మీరేంటంటే మొదట్లో ఉపయోగిస్తున్న గొడ్డలిని ఇప్పుడు కూడా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఆ గొడ్డలికి కొంచెం సానపట్టండి. అప్పుడు మీకు పని తొందరగా జరుగుతుంది" అని చెప్పింది. ఆయనేం చెప్తాడు, "నువ్వు ఉండవే, పొద్దున్నే నేను బయలుదేరి పనికెళ్తూ ఉంటేనే, అంత తొందరగా వెళ్తుంటేనే నేను పని చేసుకోలేకపోతున్నాను. సాన పట్టాలంటే ఒక రూ. 10 ఖర్చవుతుంది. అందులో ఆ సాన పట్టడానికి ఒక అరగంట టైం పడుతుంది. ఆ అరగంట ఎవరు వేస్ట్ చేస్తారు" అని చెప్పి 2 రోజులు ఆవిడ చెప్పినా కూడా మాట వినకుండా ఆ మరుసటి 2 రోజులు కూడా అలాగే వెళ్ళాడు. ఏమాత్రం పని జరగలేదు. చెట్లు కొట్టడంలో లేట్ జరుగుతూనే ఉంది. సరే ఎలాగో చెప్పింది కదా అని మూడో రోజు ఆయన భార్య చెప్పినట్లుగానే వెళ్ళేటప్పుడు పనికి ఆ సాన పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గొడ్డల్ని సాన పట్టించాడు. ఇక చూసుకోండి, ఒక్క రోజులోనే మళ్ళీ 4 చెట్లు, 5 చెట్లు కొట్టడం స్టార్ట్ చేశాడు. అంటే ఈ కథలో మనకు నీతి తెలుస్తోంది ఏమిటంటే, పిల్లవాళ్ళని మనం ఎప్పుడు కూడా ఏంటంటే స్టూడెంట్స్‌ని పేరెంట్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు చదవటం. స్టడీస్, స్టడీస్, స్టడీస్. స్టడీస్ పైనే ఉంటూ ఉంటే వాళ్ళ బ్రెయిన్ కూడా మొద్దుబారుతుందండి. వాళ్ళకిష్టమైన కొన్ని యాక్టివిటీస్ వైపు వాళ్ళకి కొంచెం టైంని ఇవ్వాలి. హాబీస్ పైన వాళ్ళకిష్టమైన హాబీస్ పైన వాళ్ళకి టైంని ఇవ్వాలి. అదే గొడ్డలికి సాన పట్టినట్టనమాట. బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. బ్రెయిన్ రీఫ్రెష్ అవుతుంది. ఇంకా బాగా చదవగలుగుతారు. మీరు ఇది ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లవాడికి డ్రాయింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఒక రోజులో ఒక అరగంట సేపు వాడికి డ్రాయింగ్‌కి కేటాయించండి. చెస్‌కి కేటాయించండి. క్రికెట్‌కి కేటాయించండి. తనకి క్రికెట్ అంటే ఇష్టం ఉంటే రోజులో ఒక గంట సేపు తనని క్రికెట్‌కి వదిలేసేయండి. ఏం పర్వాలేదు. అమ్మో! ఇక పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయండి తొందరలోనే. అదేంటంటే ఎలా చెప్తారంటే, జైల్‌లో ఉన్న పిల్లవాడు ఎలా వస్తాడు అంటారు చూడండి. ఫంక్షన్‌కి రాలేదేంటండి పిల్లవాడంటే, అమ్మో! పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయండి. అందుకే మేము ఫంక్షన్స్‌కి తీసుకురాలేదు. ఏమైతుందండి? ఫంక్షన్‌కి వెళ్తే బంధువుల్ని, స్నేహితుల్ని కలుస్తాడు. ఆప్యాయతల మధ్య కొంచెం హ్యాపీగా గడుపుతాడు గదా! ఆ టైంని. సో, వాడికి బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఆ పిల్లవాళ్ళకి బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది. ఆ తర్వాత రోజు నుంచి బాగా చదువుతాడు. ఓకే. అదే పబ్లిక్ ఎగ్జామ్ ఉన్నంత మాత్రాన ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి వెళ్ళకూడదనే రూల్ ఏం లేదుగా. వెళ్ళొచ్చు. మీరు తీసుకెళ్ళండి. స్టూడెంట్స్ మీరు కూడా ఏంటంటే ఎలాగైతే ఇప్పుడు చెప్పామో హాఫ్ అన్ అవర్, 1 అవరు మీ హాబీ మీద కేటాయించమని ఎలాగైతే చెప్పామో, ఆ 1 అవర్‌ను మీరేం జేస్తారు? స్టడీస్ మొత్తాన్ని పక్కన పెట్టేసి, ఆ 1 అవరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, ఆ తర్వాత రిమైనింగ్ అవర్స్ కూడా మీరు మీ స్టడీస్ పైనే అంతే కాన్సంట్రేషన్ పెట్టాలి. మొదటి 4 సార్లు మీ పేరెంట్స్ మీ హాబీ మీద ఇంట్రెస్ట్ చూపించడానికి మిమ్మల్ని వదిలేస్తారు. ఆ 4 రోజుల తర్వాత సరే, ఐదోసారి మీరేం చేస్తారు? ఆ స్టడీస్ పైన మీరంత కాన్సంట్రేషన్‌గా చదువుతున్నప్పుడే మీ పేరెంట్స్ కూడా మీ మీద నమ్మకంతో, "అరే! అవును. వీడికి ఇష్టమైన హాబీ మీద కొంచెం సేపు వదిలినందుకే వీడు ఇంత బాగా చదువుతున్నాడే. సరే" అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు. అలా కాకుండా మీరు కొంచెం సేపు ఒక హాఫ్ అన్ అవరు మొబైల్ చూసారు, లేదా టీవీలో క్రికెట్ చూసారు. దానిపైనే ధ్యాస పెట్టుకొని, బుక్ ముందర ఉంటుంది కానీ బుర్ర ఎక్కడో ఉంటుంది. ఫిజికల్‌గా ఇక్కడే ఉంటారు. మెంటల్‌గా ఇక్కడ ఉండరు. అలా ఉండకూడదు. మీరు ఫిజికల్‌గా, మెంటల్‌గా కూడా
ఆ 1 అవర్ మీరు ఎలాగైతే ఎంజాయ్ చేసుంటారో, మిగతా అవర్స్ కూడా స్టడీస్ మీద అలాగే కాన్సంట్రేషన్ చేయండి. అలాగే మీరు నైట్ 10 నిద్రపోండి. 9-10 ఈ టైంలో మీరేం చేస్తారంటే డ్రాయింగ్స్ కానివ్వండి, ఉంటాయి కదా! ఫిజిక్స్, కెమిస్ట్రీలో, బోటనీ, జువాలజీలో ఉండేటివి ఇలాంటివన్నీ డ్రాయింగ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి నైట్ అవర్స్. మ్యాథ్స్ అయినా సరే నైట్ అవర్స్ చేసుకోవచ్చు. మార్నింగ్ ఏంటంటే ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ తీసుకోండి. మీకు ఏది ఈజీగా ఉంటుంది, ఏది ఇంట్రెస్ట్‌గా ఉంటుందో ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీనో, తెలుగు, హిందీ అన్ని సబ్జెక్ట్స్‌కి ఈక్వల్ టైమ్‌ను షేర్ చేసుకోవాలి. ఓకేనా? ఇలాగ మీ టైమ్ టేబుల్ ఉంటే చాలా బాగా చదువుకోవచ్చు. ఉదయాన్నే మీరు 4 గంటలకు లేవండి. మీరు ఒకేసారి ఫస్ట్ 4 గంటలకు లేయాల్సిన అవసరం లేదు. మీరు డైలీ 6 గంటలకు లేస్తున్నారా? 5:30కి లేవండి. కొన్ని రోజుల తర్వాత 5 గంటలకే లేవండి. తర్వాత 4:30కి లేవండి. ఎంత అర్లీ మార్నింగ్ లేచి మీరు చదువుతారో అది మీకు చాలా బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇలా చేయండి. జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. కూల్ డ్రింక్స్ తాగటం లాంటివి, మసాలాలు లాంటివి తినటం కాకుండా ఈజీగా డైజెషన్ అయ్యే ఫుడ్ తినండి. ఇంట్లో ఫుడ్డే తినండి. ఓకేనా? ఇంట్లో ఫుడ్ తింటేనే మంచిది. ఎందుకంటే ఇలాగ బయట ఫుడ్స్ తినటం, జంక్ ఫుడ్స్ తినటంతో మీకు ఎగ్జామ్స్ టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి ఇంకంతే. కృష్ణార్పణ. కాబట్టి హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. టైంకి ఫుడ్ తినాలి, మంచి ఫుడ్ తినాలి, ఇంటి ఫుడ్డే తినాలి. మీకు వీలైనప్పుడు కూడా అదే చెప్పా గదా! ఈ రోజులో 1 అవర్ మీ హాబీకి కేటాయించండి. ఫ్రెండ్స్‌తో, రిలేటివ్స్‌లో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోండి. ఆ 1 అవర్ తర్వాత కాన్సంట్రేషన్‌గా చదవండి. ఓకేనా? ఈ పబ్లిక్ ఎగ్జామ్‌లో మీరు మంచి ర్యాంక్ కొట్టాలని మీ ఎస్‌కే కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్.